గుత్తి శివారులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్కు ఘన స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తిపట్టణం శివారులో జాతీయ రహదారి 44 వద్ద సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారికి గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బాటా శంకులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దుగ్గిపాటి వెంకటేశ్వర ప్రసాద్, పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు, గుమ్మనూరు నారాయణ, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా గుత్తిపట్టణంలో ఎన్టీఆర్ కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ర్యాలీలో మహాత్మా గాంధీ కూడలి వద్ద ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగుపెట్టించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న నేను కానీ, రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ ఈ రాష్ట్రంలో ప్రజానికం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా శక్తికి మించి పనిచేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రానికి మంత్రిగా ఉన్న నేను అనంతపురం జిల్లాకు కూలీగా పనిచేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టపాసులు, గజమాలతో పయ్యావుల కేశవ్కు ఘనస్వాగతం పలికిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరమణ కుటుంబ సభ్యులు రవితేజ, నారాయణస్వామి, కుల్లాయి చౌదరి, యువ నాయకులు బండగేరి కృష్ణయ్య, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. తలుపు తీసి చూడలేదు, లెక్కల పుస్తకాల్ని తెరిచి చూడలేదు, చూస్తే ఎక్కడున్నామో, ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అనేటువంటిది తవ్వి తీయడానికే మన సమయం సరిపోతుందన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం పరుగులు పెట్టించడానికి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న మేము కానీ, రాష్ట్రంలో ఉన్న మంత్రులం కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా శక్తికి మంచి పని చేస్తామని తెలియజేస్తూ, ఈరోజు నీళ్లు, సాగునీళ్లు మధ్య ఆరాటాలు, పోరాటాల మధ్య పెరిగిన వాడిని, వాటి కోసం నిరంతరం నా ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ, యువకులకు ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుండి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా, రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు కూలీగానే పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటనిస్తూ, మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.